రక్తపోటును తరచుగా పరీక్షించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పక్షవాతం, గుండెపోటు రావని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తపోటుపై గుంటూరులో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థలు అందజేసిన మొబైల్ బీపీ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేటట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు. గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ 82% పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి 105 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుబాటులో పెడుతున్నాము. అలాగే 14 డయాగ్నోస్టిక్ కిట్స్ పెడుతున్నాము. ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి, బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషి నిర్వీర్యం చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంతో దెబ్బతీస్తుంది, మనందరికీ తెలుసు. ప్రాణహానే కాకుండా మంచంలో పడే స్థితి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పక్షపాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము. ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్. ప్రతి నలుగురిలో ఒకళ్ళకి హై బీపీ ఉంటుంది. హై బీపీ ఉందని చెక్ చేస్తే కానీ తెలియదు. 200 ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు మనిషి. అందరికీ కనుక 18 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ బీపీ చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే ముందుగా డైట్ కంట్రోలు, లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి అయినా అవసరమైనప్పుడు మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. అలా బీపీ మనం చెక్ చేసి కంట్రోల్ చేస్తే సగం పక్షవాతాలని ఆపచ్చు. ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము.